ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దూకుడు పెంచింది. కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. ఇప్పటికీ పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసిన ఈడీ ఇవాల్టి నుంచి విచారణను షురూ చేయనుంది. ఈ కేసులో నేటి ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ ఈ నెల 7న కేటీఆర్ హాజరు కానున్నారు. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ చేయనున్నారు ఈడీ అధికారులు. పెగా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దూకుడు పెంచింది. కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసిన ఈడీ ఇవాల్టి నుంచి విచారణను షురూ చేయనుంది. ఈ కేసులో నేటి ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ ఈ నెల 7న కేటీఆర్ హాజరు కానున్నారు. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ చేయనున్నారు ఈడీ అధికారులు. పెగా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దూకుడు పెంచింది. కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసిన ఈడీ ఇవాల్టి నుంచి విచారణను షురూ చేయనుంది. ఈ కేసులో నేటి ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ ఈ నెల 7న కేటీఆర్ హాజరు కానున్నారు. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ చేయనున్నారు ఈడీ అధికారులు. పెగా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దూకుడు పెంచింది. కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసిన ఈడీ ఇవాళ నుంచి విచారణను షురూ చేయనుంది. ఈ కేసులో నేటి ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ ఈ నెల 7న కేటీఆర్ హాజరు కానున్నారు. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ చేయనున్నారు ఈడీ అధికారులు. పెగా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా చేర్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని, అలాగే మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా ప్రధాన నిందితులుగా చేర్చింది. A1, A2, A3గా చేర్చి వీరు విచారణకు రావాల్సిందిగా కూడా ముందుగానే సమన్లు జారీ చేసింది. ఇక ఇటు ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే ఆయన విచారణకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరొకరు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ 3వ తారీఖున, అంటే రేపటి రోజున ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. 7వ తారీఖున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క విచారణకు సంబంధించి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసులో జరిగినటువంటి అవకతవకల మీద నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలను తీసుకొని మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈడీ అధికారులు కూడా దీని మీద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా 55 కోట్ల రూపాయలను 2 దఫాలుగా పంపించినప్పుడు నేరుగా విదేశీ అకౌంట్లకు పంపిస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ దాదాపు 8 కోట్ల రూపాయల భారం అనేది ఇటు హెచ్ఎండిఏ మీద పడింది. అది కూడా నేరుగా పౌండ్స్ రూపంలో చెల్లించాల్సి వచ్చింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా జరిగినటువంటి అవకతవకల మీద ఈడీ అధికారులు ఈ ముగ్గురిని కూడా ప్రశ్నించబోతున్నారు. ఎందుకంటే ఒక సమావేశం అనేది ఏర్పాటు చేయలేదు, లేకపోతే ఆర్థిక శాఖ నుంచి కూడా పర్మిషన్ అనేది తీసుకోలేదు, రిజర్వ్ బ్యాంకుకి అనుమతి అనేది లేకుండా కూడా
నేరుగా విదేశీ అకౌంట్లకు 2 దఫాలు కూడా ట్రాన్స్ఫర్స్ చేశారు. ఇందులో మనీ లాండరింగ్ జరిగినటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఆ రోజు ఈడీ ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఎఫ్ఈఓకు మనీ ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశంలో ప్రొసీడింగ్స్ అనేవి కూడా ఇటు ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్గా ఆయన అప్పుడు హెచ్ఎండిలో వర్క్ చేశారు కాబట్టి సో వీరిద్దరి యొక్క నేతృత్వంలోనే ఈ ప్రొసీడింగ్స్ అనేవి కూడా జరిగాయి. విదేశీ ఎఫ్ఈఓకు మనీ ట్రాన్స్ఫర్ చేయడంలో ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఇదంతా కూడా అధికారులుగా అప్పుడు బాధ్యతలు నిర్వహించినటువంటి వీరిద్దరు వారి ద్వారానే జరిగిందన్నటువంటి ఉద్దేశం నేపథ్యంలోనే వారిద్దరిని కూడా ఇప్పుడు విచారణ చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా ఫిమా నిబంధనల ఉల్లంఘన అనేది జరిగిందా, ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఇట్టా ఒక సమావేశం అనేది ఏర్పాటు చేయకుండా ఒక కమిటీ సమావేశం అనేది తీసుకోకుండా వ్యక్తిగత నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి. ఎందుకంటే దాదాపు 8 కోట్ల రూపాయలు నేరుగా విదేశీ అకౌంట్ బ్యాంకులకు పౌండ్స్ రూపంలో 55 కోట్ల రూపాయలను నేరుగా చెల్లించారు కాబట్టి మరి ట్యాక్స్కు సంబంధించి కూడా 8 కోట్ల రూపాయల భారం కూడా హెచ్ఎండి మీద పడినటువంటి నేపథ్యంలోనే సో ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా మనీ లాండరింగ్ అంశం మీద ఈడీ అధికారులు దీని మీద విచారణ చేయబోతున్నారు. ఇక ఇవాళ బిఎల్ఎన్ రెడ్డిని విచారణ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఏవైతే ఆయన తెలిపినటువంటి వివరాలను బట్టి ఎందుకు నేరుగా విదేశీ అకౌంట్లకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనే అన్ని అంశాలకు సంబంధించి తను ఏదైతే చెప్తాడో ఆ వివరాల మొత్తాన్ని కూడా నోటీస్ చేసుకోబోతున్నారు. అలాగే రేపు అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి వివరాలను బట్టి కూడా నోటీస్ చేసుకున్న అనంతరం సో వీరు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇక 7వ తారీఖున కేటీఆర్ను వీటన్నిటి మీద కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరికొద్ది సేపట్లోనే వాస్తవానికి ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఈడీ ఆఫీస్కు చేరుకోవాల్సి ఉంది, మరి ఇంకా రాలేదు కాబట్టి ఆయన మరి విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.